హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి తాడిపత్రిలో ఉందన్నమాట. అనంతపురం డిస్టిక్ తాడిపత్రిలో ఉంది. శ్రీ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్. చూడండి, ఈ ప్లేస్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ ముందే మనకు ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇంకా టెంపుల్ దగ్గర ధ్యానం అలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది టెంపుల్. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట. 2 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఈ స్వామికి చింతల వెంకటరమణ స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే, ఈ ప్లేస్లో ఒక చింత చెట్టులో స్వామివారి విగ్రహం అయితే దొరికిందంట. అలా ఆ స్వామివారికి చింతల వెంకటరమణ స్వామి అని అయితే అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మన చింతలన్నీ తీరుస్తాడు అని కూడా అంటారు. అందుకే స్వామికి ఆ పేరైతే వచ్చిందనమాట. ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్యంలో 1510 నుంచి 1525 ఆ మధ్యలో కట్టారంట. ఈ టెంపుల్ నిర్మించడానికి వారణాసి నుంచి ప్రత్యేకంగా శిల్పులనైతే పిలిపించారంటండి. ఈ టెంపుల్లో ఇంకో విశిష్టత ఏంటి అంటే, ప్రతి ముక్కోటి ఏకాదశి తర్వాత 3 రోజులు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాలనైతే తాకుతాయంట. ఇంకా ఆలయ గోడలపై స్తంభాలపై రామాయణము మహాభారతం శిల్పాలైతే చెక్కి ఉన్నాయన్నమాట. మనము దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తాయి శిల్పాలైతే. ఇంకా ఇంతే ఈ టెంపుల్ గురించి అయితే. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా వెళ్ళాలి అని కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంతే ఇంక ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మంచి ప్లేసెస్ గురించి అయితే తెలుసుకుందాం. బాయ్ బాయ్.